ఇప్పుడు బెస్ట్ ఫ్యాట్ లాస్ ఫుడ్ చెప్తా. బల్క్ లో ఉన్నప్పుడు ఎట్లా ఫుడ్ ఎక్కువ తింటాం కాబట్టి నైట్ టైం అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదే కటింగ్ చేయాలంటే అంటే ఫ్యాట్ తగ్గించాలంటే ఖచ్చితంగా ఫుడ్ తగ్గించి తినాలి. ఇప్పుడు నైట్ టైం అప్పుడు నేను తగ్గించి తినడానికి ట్రై చేసిన ప్రతిసారి కూడా నైట్ 3ంటికి 4ంటికి లేచి ఆకలితో ఇంట్లో ఏమేమి ఉండే అని చెప్పి మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం తీసి ఏమేమి ఉండే అని చూస్తా ఉండేవాడిని. దాంట్లో ఇంకా చాక్లెట్లు ఉండేవి. ఇంకా చాక్లెట్లు తిని ఆకలికి ఏం అర్థం కాక ఇంకా తిని బొబ్బునేవాడిని. ఎట్లా చేసిన ప్రతిసారి ఫ్యాట్ లాస్ సూపర్ గా అయ్యేది. లేదా ఎగ్స్ బాయిల్ చేసుకొని తినేవాడిని. ఇది నైట్ 3-4 స్లీప్ ఏ ఉండదు. అయిపోయా. ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఇదే జరిగేది. ఇట్లా తగ్గించి తినడానికి ట్రై చేసిన ప్రతిసారి ఇదే కథ. అప్పుడే స్వీట్ పొటాటో గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి నాకు ఏ రోజు కూడా స్లీప్ పోలేదు. నైట్ 10:30 లోపు తింటే మార్నింగ్ 8-9 వరకు నాకు పెద్దగా ఆకలేసేది కాదు. ఈ స్వీట్ పొటాటోలో ఏదో ఎంజైమ్స్ ఉంటాయి. దాని వల్ల చాలా రిజల్ట్ వచ్చింది బాడీలో. మనం ఆకలిస్తుంది తింటాం ఫుడ్ అనేది. అదే ఆకలేదనుకో ఫుడ్ అనేది తినం. దాని ద్వారా క్యాలరీస్ తగ్గుతాయి. ఇంకేముంది ఇంకంతా సెట్. దాంతో పాటు ప్రోటీన్ కూడా పెట్టుకోండి కొంత ఎంతో కొంత. నేను 100 గ్రామ్ వీలైనంత వరకు బొచ్చు చిన్నది తెచ్చుకోండి. బొచ్చు చిన్నదైతే ఫుడ్ చాలా ఉన్నట్టు అనిపించింది. పెద్దదైతే ప్లేట్ లో ఫుడ్ 1/2 లేదా 1/4 కనపడిద్ది. ఆ ప్లేట్ చూసినప్పుడు ఏంది ఇంతేనా అనిపించింది. చూడటానికి రెండు సేమ్ ఫుడ్ కానీ బ్రెయిన్ ఫుడ్ తో సంబంధం ఉండదుగా. ప్లేట్ ఫుల్ గా ఉందా లేదని మాత్రమే చూసిద్ది. అట్లా ప్లేట్ ఫుల్ గా తిన్నాను బాబు అనిపించింది బ్రెయిన్ కి. ఇంకా తొందరగా ఆకలేయడం అనేది కొంచెం తగ్గిద్ది. ఈ స్వీట్ పొటాటో అనేది మటుకి ఖచ్చితంగా తెచ్చుకోండి బ్రో. దీని మించిన ఫుడ్ అనేది ఏదైనా ఉంటే దొరికిన రోజు చెప్తా. అప్పటివరకు నేను కూడా ఇదే తింటా. స్వీట్ పొటాటో రెడ్ కి వైట్ కి పెద్ద తేడా ఏం ఉండదు. ఓన్లీ విటమిన్ ఏ అనేది రెడ్ దాంట్లో ఉండిద్ది. నేను దొరికినప్పుడు రెడ్ తింటా, దొరకనప్పుడు వైట్ తింటా. ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి వీధులు వీధులు మొత్తం తిరిగా వీటి కోసం. ఎట్టయినా ఇంటికి తెచ్చుకుని తినాలని చెప్పి.